హలో స్టూడెంట్స్. కిందటి వీడియోలో మనము మేజర్ సెక్టార్స్ అసలు ఏమేమి ఉన్నాయి అన్నవి కొంచెంగా మాత్రమే చెప్పుకున్నాము. ఈ వీడియోలో ఈ వీడియోలో మొత్తం డీటెయిల్డ్‌గా అసలు ఏమేమి సెక్టార్స్ ఉన్నాయి, ఒక్కొక్క సెక్టార్ నుంచి మనం ఏ విధంగా ప్రాజెక్ట్ కోసం రీసెర్చ్ టాపిక్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, మనం డే టు డే లైఫ్‌లో ఎట్లాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఈజీగా ఒక టాపిక్‌ని ద్వారా ఒక సెక్టార్ నుంచి మనం ఏ టాపిక్‌ని తీసుకొని చేయొచ్చు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, మేజర్ సెక్టార్స్ ఏమన్నా రిటైల్ అండ్ ఈ-కామర్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, హెల్త్ కేర్, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ సెక్టార్, ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ ఇవి కొన్ని సెక్టార్స్. అయితే ఇందులో ఇప్పుడు ట్రేడ్ ఏంటి? ట్రేడింగ్ సెక్టార్ ట్రేడ్‌లో ఎట్లాంటి టాపిక్ తీసుకోవచ్చు అంటే, గ్రోసరీస్ ఒక మామూలు రిటైల్ షాప్ నుంచి ఇవాళ రేపు రిటైల్ షాప్ నుంచి గ్రోసరీస్ కొనడం అన్నది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అమెజాన్ మనకి బ్లింకిట్ అని, బిగ్ బాస్కెట్ అని ఇట్లాంటివి వచ్చినప్పుడు చాలా వరకు ఆన్‌లైన్ షాపింగే చేస్తున్నాం. సో, ఇప్పుడు దానికి ఏ విధంగా ఉంటది అన్నది ఈ ట్రేడ్ సెక్టార్‌లో కూడా ఆ టాపిక్ తీసుకోవచ్చు. అట్లాగే కామర్స్‌లో ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ప్రొడ్యూసింగ్, ట్రాన్స్‌పోర్టింగ్, అడ్వర్టైజింగ్, సెల్లింగ్ ఎ స్మార్ట్ ఫోన్ ఈస్ అంటే కామర్స్. కామర్స్‌లో ఇట్లాంటి వాటి మొత్తం వాటి ప్రొడక్షన్ ఎట్లా ఉంది, ట్రాన్స్‌పోర్ట్ ఎట్లా ఉంది, అడ్వర్టైజ్‌మెంట్ గురించి కానీ వీటిలన్నిటి గురించి కూడా కామర్స్ సెక్టార్ నుంచి ఏ టాపిక్ అయినా మీరు తీసుకోవచ్చు. తర్వాత ఇండస్ట్రీ సెక్టార్ తీసుకుంటే కనుక ఇండస్ట్రియల్ సెక్టార్ తీసుకుంటే అట్లా మ్యానుఫ్యాక్చరింగ్ అంటే క్లోత్స్ అనే కాదు, ఎనీథింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా జరుగుతుంది అన్నది కూడా ఒక టాపిక్ తీసుకోవచ్చు. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ అన్నది ఇప్పుడు చూడండి, జూట్ బ్యాగ్స్ ఉన్నాయి. మనకి చాలా ప్లాస్టిక్ వద్దు అని అనుకుంటున్నాము. తర్వాత క్లాత్ బ్యాగ్స్ కానీ, జూట్ బ్యాగ్స్ కానీ ఆల్టర్‌నేటివ్ టు ప్లాస్టిక్ ఏమేమొచ్చాయి. అయితే ఇట్లాంటివి కొన్ని నార్త్ ఇండియాలో, సౌత్ ఇండియాలో కొన్ని చేసుండొచ్చు. వాళ్ళు అక్కడ చేసుండొచ్చు. కొన్ని బెంగుళూరు, బాంబే మెట్రోపాలిటన్ సిటీస్‌లో చేసుండొచ్చు. అట్లాంటి టాపిక్ ఏమైనా సెలెక్ట్ చేసుకొని, మన ఏరియాలో, మీ ఏరియాలో ఆర్ విలేజెస్‌లో వీటి మీద ఎలా ఉంది? వీటి ప్రభావం ఎలా ఉంది అన్నది కూడా స్టడీ చేయొచ్చు. అలాగే బ్యాంకింగ్‌లో డిపాజిటింగ్ మనీ అండ్ విత్‌డ్రాయింగ్ క్యాష్ ఫ్రమ్ ఏటీఎం అన్నది అంటే చాలా వరకు చాలామంది చేసుండొచ్చు. ఇంకా ఇప్పుడు కొత్త ట్రెండ్స్ ఏమున్నాయి ఇందులో అన్నది దానిపైన ఒక టాపిక్ చేయొచ్చు. ఇన్సూరెన్స్‌లో కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కాదు, ప్రతి దానికి ఇప్పుడు ఇన్సూరెన్స్ అయిపోయింది. కొంతమందికైతే పాడేవాళ్ళు గూడా వాళ్ళ గొంతుని ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు. ఆడేవాళ్ళైతే వాళ్ళ మ ఆర్చరీస్ వాళ్ళేమన్నా ఏమంటారు ఈ విలువిద్య వాళ్ళుంటారు కదా! వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ అయితే వాళ్ళ థంబ్ వాటిని గూడా ఇన్సూరెన్స్ చేసుకుంటున్నారు. ఇట్లాంటివి ఏమేమున్నాయి? ఇన్సూరెన్స్‌లో కొత్త ట్రెండ్స్ ఏమొచ్చాయి? ఏ విధంగా వాళ్ళకి ఇన్సూరెన్స్ ప్రతి దానికి ఇప్పుడు ఇన్సూరెన్స్ అన్నది ఇంపార్టెంట్ అయిపోయింది. ఒకప్పుడంటే ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ ఆర్ డెత్ ఇన్సూరెన్స్ అట్లా కొన్ని మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు చాలా చూసుకుంటే ఇన్సూరెన్స్‌లో నెంబర్ ఆఫ్ ఏరియాస్‌లో వాడు ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. అవి ఏంటి? ఏ విధంగా ఉంది? కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది? కస్టమర్ వాళ్ళ రివ్యూస్ ఎట్లా ఉన్నాయి? ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఎట్లా ఉంది? తర్వాత ఇంపార్టెంట్‌గా ఏంటంటే ఆఫ్టర్ సేల్ సర్వీస్ అన్నది కస్టమర్ ఏ విధంగా ఉన్నాడు అన్న దాని పైన కూడా ఒక టాపిక్ చేయొచ్చు. అట్లాగే ట్రాన్స్‌పోర్ట్ సెక్టార్ చూసుకుంటే కూడా ఆన్‌లైన్ ఆర్డర్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ కొరియర్ సర్వీసెస్ ఏ విధంగా వర్క్ అవుతున్నాయి. వేర్ హౌసింగ్ అయితే ఇప్పుడు ఇది ఆన్‌లైన్ షాపింగ్ వచ్చినప్పుడు కొన్ని పర్టిక్యులర్‌గా కొన్ని కంపెనీస్ కానీ, కొన్ని గోడౌన్స్ కానీ ఒక దగ్గర పెట్టుకుంటున్నారు. ఒక పర్టిక్యులర్ కంపెనీ అన్నది ఉండట్లేదు. వాళ్ళు ఇదంతా కూడా ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు? ఎనీ ప్రొడక్ట్ వాళ్ళు ఏ విధంగా ఇస్తున్నారు మనకి? అన్న దాని పైన కూడా ఒక స్టడీ చేయొచ్చు. కమ్యూనికేషన్. సో, మొబైల్స్ అండ్ ఇంటర్నెట్ అంటే నంబర్ ఆఫ్ టాపిక్స్ మనం తీసుకోవచ్చు దీనిపైన. అడ్వర్టైజ్‌మెంట్‌లో జనరల్‌గా ఇప్పుడు సోషల్ మీడియా యాడ్స్ చాలా ఇంపార్టెంట్ అయిపోయాయి. టీవీలో, రేడియోలో వచ్చే అడ్వర్టైజ్‌మెంట్స్ అనేది చాలా తగ్గిపోయింది. ఆ రేడియో అంటే ఐ మీన్ టు సే ఈస్ ఆకాశవాణి కానీ, మన దూరదర్శన్ కానీ ఇట్లాంటి వాటిలో అడ్వర్టైజ్‌మెంట్ అన్నది చాలా తగ్గిపోయింది. సోషల్ మీడియా అడ్వర్టైజ్‌మెంట్ అనేది పెరిగిపోయింది. సో, దాన్ని ఏ విధంగా చేయొచ్చు అన్నది కూడా ఇక్కడ మనం తీసుకోవచ్చు. అట్లాగే తర్వాత ఈ-కామర్స్ ఆర్డరింగ్ క్లోత్స్ ఫ్రమ్ అమెజాన్ ఆర్ ఫ్లిప్‌కార్ట్. క్లోత్స్ అనే కాదు, ఆర్డరింగ్ ఫ్రమ్ ఎనీ ఐటెమ్.
హౌస్ హోల్డ్ ఐటెమ్ అవ్వచ్చు, ఎఫ్ఎంసీజీ అవ్వచ్చు, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అవ్వచ్చు, డ్యూరబుల్ గూడ్స్ అవ్వచ్చు, ఏ విధంగా ఆర్డర్ చేస్తున్నారు. అందులోని ఇప్పుడు బిగ్ బిలియన్ సేల్స్ కానీ, రిపబ్లిక్ స్కేల్స్, దసరా, దివాళీకి సేల్స్ అవి ఏ విధంగా ఉంటున్నాయి, దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది, మిగిలిన వాటి మీద దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాటిపైన కూడా చేయొచ్చు. అయితే ఇవన్నీ గూడా ఒక ఇది అయితే ఇప్పుడు ఏం చేద్దాము అంటే ఈ ట్రేడ్‌లో బీకామ్‌లో ఎట్లాంటి టాపిక్ తీసుకోవచ్చు? బీకామ్ స్టూడెంట్స్ ఏమో స్టడీ ఆఫ్ రిటైల్ ట్రేడ్, కిరాణా స్టోర్స్ వర్సెస్ డీమార్ట్ ఒక టాపిక్ తీసుకోవచ్చు. ఎంకామ్ వాళ్ళైతే గనక ట్రేడింగ్‌లో ట్రేడ్ సెక్టార్‌లో ఇంపాక్ట్ ఆఫ్ జీఎస్టీ ఆన్ ఇంటర్ స్టేట్ ట్రేడ్ ఇన్ ఇండియా. ఇందులో మనం సెకండరీ డేటా కూడా చాలా గవర్నమెంట్ సోర్సెస్ నుంచి గవర్నమెంట్ వెబ్‌సైట్స్ నుంచి మీకు సెకండరీ డేటా చాలా బాగా దొరుకుతుంది. ఇదే గనుక ఎంబీఏ వాళ్ళైతే గనుక ట్రేడ్‌లో సప్లై చైన్ ఆప్టిమైజేషన్ స్ట్రాటజీస్ ఆఫ్ రిలయన్స్ రీటైల్ కానీ, రిలయన్స్ రీటైల్ అనే కాదు. బ్లింకిట్ కానీ ఆర్ చాలా టాటా వాళ్ళది కానీ, జూడియో ఇవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు తీసుకోవచ్చు. అదే ఇండస్ట్రీలో అయితే గనుక బీకామ్ వాళ్ళైతే ఎంఎస్ఎంఈ పైన చేయొచ్చు. ఎంకామ్ వాళ్ళైతే ఫైనాన్షియల్ పెర్ఫార్మన్స్ ఆఫ్ టాటా స్టీల్ ఓవర్ ద లాస్ట్ 10 ఇయర్స్. అంటే ఇక్కడ నేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టాటా స్టీల్ అనే కాదు, ఇప్పుడు కొత్తగా చాలా కంపెనీస్ వచ్చాయి. వాటిపైన కూడా వాళ్ళ పాస్ట్ 10 ఇయర్స్ పెర్ఫార్మన్స్ ఎట్లా ఉంది అన్నది మీకు చాలా వరకు పబ్లిష్ సోర్సెస్ లేకపోతే వాళ్ళ కంపెనీ వెబ్‌సైట్‌లోకెళ్తే వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. ఎంబీఏ ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనాలిసిస్ ఆఫ్ మారుతి సుజుకి అని పెట్టాను. ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎనీ బ్రాండ్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఆటోమొబైల్ కానీ, ఇంజినీరింగ్ కానీ, ఎనీ సెక్టార్‌లో వాటి ఆపరేషనల్ ఎఫిషియన్సీ ఎట్లా ఉంటుంది అని తీసుకోవచ్చు. ఇలాగే బ్యాంకింగ్‌లో అయితే కనుక రోల్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఎస్‌బీఐని ఇచ్చాము. ఒకటి ఎగ్జాంపుల్ కోసం చెప్పడానికి. ఎంకామ్ వాళ్ళైతే గనుక నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్స్ ఆర్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ మేనేజ్మెంట్ స్ట్రాటజీస్ ఆఫ్ ఫారెన్ బ్యాంక్స్ కానీ, కమర్షియల్ బ్యాంక్స్ కానీ, తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ ఇన్ని తీసుకోవచ్చు. ఎంబీఏ ఫైనాన్స్ వాళ్ళేమో డిజిటల్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఐసీఐసీఐ బ్యాంక్. అంటే ఇవన్నీ గూడా మీకు ఒక ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చెప్తున్నాం. మీరు వేరే సెక్టార్ తీసుకోవచ్చు, వేరే బ్యాంక్ తీసుకోవచ్చు, వేరే ఆర్గనైజేషన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ అప్ టు యూ. తర్వాత ఇన్సూరెన్స్‌లోకెళ్తే అవేర్‌నెస్ ఆఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అమాంగ్ అర్బన్ హౌస్ హోల్డ్స్. ఇక్కడ కొంతమంది అర్బన్ చేస్తున్నప్పుడు, కొంతమంది రూరల్ హౌస్ హోల్డ్స్ మీద ఎట్లా ఉంది? వాళ్ళకసలు అవేర్‌నెస్ ఉందా? లేదా? అన్నది గూడా చేయొచ్చు. అలాగే గ్రోత్ ఆఫ్ ఎంకామ్ వాళ్ళకేమో ఇన్సూరెన్స్ సెక్టార్‌లో గ్రోత్ ఆఫ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్. తర్వాత ఎంబీఏలోమో కస్టమర్ రిటెన్షన్ స్ట్రాటజీస్. అట్లాగే మళ్ళీ ట్రాన్స్‌పోర్ట్‌లోకొస్తే గనక బీకామ్ వాళ్ళేమో రోల్ ఆఫ్ ఇండియన్ రైల్వేస్ ఇన్ గూడ్స్ ట్రాన్స్‌పోర్టేషన్. ఎంకామ్ వాళ్ళేమో కాస్ట్ ఎఫిషియన్సీ ఆఫ్ లాజిస్టిక్స్ ఫర్మ్స్ ఇన్ ఇండియా. ఎంబీఏ ఆపరేషన్స్ వాళ్ళేమో లాజిస్టిక్స్ నెట్వర్క్ డిజైన్ ఆఫ్ డెలివరీ. ఈ డెలివరీలోంచి మనకు చాలా వరకు వస్తున్నాయి కదా! వాటి గురించి. ఇదే వేర్ హౌసింగ్‌లో అయితే గనుక ఇంపార్టెన్స్ ఆఫ్ వేర్ హౌసింగ్ ఇన్ అగ్రికల్చర్ మార్కెటింగ్. ఇది చాలా ఇప్పుడు బూమింగ్‌గా ఉంది. అగ్రికల్చర్ వాళ్ళు కూడా ఒక సొల్యూషన్ చూపించినట్టు అవుతుంది. దీనిపైన రిసర్చ్ చేసినట్లయితే. గవర్నమెంట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్స్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. ఎంకామ్ వాళ్ళు చేయొచ్చు దీనిపైన. ఎంబీఏ ఆపరేషన్స్ వాళ్ళేమో వేర్ హౌస్ ఆటోమేషన్ అట్ ఫ్లిప్‌కార్ట్. ఆల్రెడీ నేను చెప్పాను. ఇదొకటి ఫ్లిప్‌కార్ట్ అనేది ఎగ్జాంపుల్. మీరు వేరే దానిపైన కూడా చేయొచ్చు. కమ్యూనికేషన్ అయితే కనుక ఇట్లాగా రోల్ ఆఫ్ టెలికామ్ సర్వీసెస్ ఇన్ బిజినెస్ కమ్యూనికేషన్ జియో లేకపోతే ఎయిర్‌టెల్ ఏదో ఒకటి తీసుకోవచ్చు. డిజిటల్ కమ్యూనికేషన్ అండ్ బిజినెస్ గ్రోత్ ఇన్ ఇండియా. ఎంబీఏ మార్కెటింగ్ వాళ్ళైతే బ్రాండ్ ఎంగేజ్‌మెంట్ త్రూ సోషల్ మీడియా, జొమాటో, స్విగ్గీ ఇంకేవో చాలా రకాలొచ్చాయి కదా! వాటి మీద కూడా చేసుకోవచ్చు. అడ్వర్టైజ్‌మెంట్ అయితే గనుక ఇంపాక్ట్ ఆఫ్ టీవీ అడ్వర్టైజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ బిహేవియర్. అలాగే ఎంకామ్ వాళ్ళైతే ఎఫెక్టివ్‌నెస్ ఆఫ్ డిజిటల్ అడ్వర్టైజింగ్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. ఎంబీఏ అంటే మార్కెటింగ్ క్యాంపెయిన్ అనాలిసిస్ ఆఫ్ అమూల్ అని కాదు ఎనీ కంపెనీ అనాలిసిస్ ఆఫ్ ఎనీ కంపెనీ ఇన్ ఇండియా. అట్లాగే ఈకామర్స్ వాళ్ళేమో బీకామ్ వాళ్ళు కన్స్యూమర్ ప్రిఫరెన్స్ టువర్డ్స్ ఆన్‌లైన్ షాపింగ్. ఎంకామ్ వాళ్ళైతే కనుక గ్రోత్ ఆఫ్ ఈకామర్స్ ప్లాట్‌ఫార్మ్స్ పోస్ట్ కోవిడ్-19. ఎంబీఏ వాళ్ళైతే మార్కెటింగ్ ఆపరేషన్స్ బిజినెస్ మోడల్ అమెజాన్ ఇండియా. అమెజాన్ అనే కాదు ఎనీ కంపెనీ ఎక్స్‌వైజెడ్ కంపెనీ కంటే. ఫైనాన్షియల్ మార్కెట్స్ అయితే బీకామ్ వాళ్ళు బేసిక్ స్టడీ ఇదంతా నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను నేను. బేసిక్ స్టడీ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంకామ్ వాళ్ళైతే వొలాటిలిటీ అనాలిసిస్, ఎంబీఏ వాళ్ళైతే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ స్ట్రాటజీస్ పైన కూడా చేయొచ్చు. సో, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్టార్టప్ సెక్టార్ కనుక తీసుకోవాలంటే బీకామ్ వాళ్ళైతే గనుక రోల్ ఆఫ్ స్టార్టప్స్ ఇన్ ఇండియన్ ఎకనామిక్ డెవలప్‌మెంట్. ఎంకామ్ వాళ్ళైతే గ్రోత్ స్కీమ్స్, గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ స్టార్టప్స్.
ఎంబీఏ హెచ్ఆర్ స్ట్రాటజీ వాడితే స్కేలింగ్ స్ట్రాటజీస్ ఆఫ్ బైజూస్ ఆర్ ఓలా అంటే బైజూస్ అనేది ఇప్పుడు లేదనుకోండి. ఆర్ ఎనీ ఎడ్యుకేషన్ యాప్స్ గురించి కానీ దేని గురించి తెలుసుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వాళ్ళైతే గనక సెక్టార్ గురించి తీసుకోవాలి అంటే గనక బీకామ్ వాళ్ళైతే ఎంప్లాయీ మోటివేషన్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండియన్ కంపెనీస్. అలాగే హెచ్ఆర్ పాలిసీస్, ఎంప్లాయీ ప్రొడక్టివిటీ ఎంకామ్ వాళ్ళు తీసుకోవచ్చు. ఎంబీఏ హెచ్ఆర్ వాళ్ళు టాలెంట్ రిటెన్షన్ స్ట్రాటజీస్ అంటే ఇన్ఫోసిస్ అనే కాదు హెచ్ఆర్‌లో ఆహ్, ఏంటంటే కంపెనీస్ మీద తీసుకుంటే స్టూడెంట్స్ కదా! కంపెనీస్ రానివ్వకపోవచ్చు వాళ్ళని. పెద్ద హై లెవెల్ మేనేజ్‌మెంట్ తోటి డీల్ చేసుకుంటే, హై లెవెల్ మేనేజ్‌మెంట్ తోటి అప్రోచ్ అయితే తప్ప వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ, తర్వాత వాళ్ళకి రీసెర్చ్‌కి సంబంధించిన, అనాలిసిస్‌కి సంబంధించిన క్వెషనైర్ ఫిల్లింగ్ అప్పుడు కాదు అది కుదరకపోవచ్చు. సో, ఇది మీకు బాగా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండి మీకు హెల్ప్ చేయగలిగితేనే ఈ ఏరియాస్‌ని టచ్ చేయండి. అది తర్వాత ఇక్కడ స్ట్రీట్ లెవెల్ దానిపైన ట్రేడ్ అండ్ లైవ్ ఈ ఎగ్జాంపుల్స్ అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. దీని గురించి నేను డీటెయిల్‌గా మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను.